మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో బాప్తిస్మమిచ్చు యోహాను కాలం మొదలుకొని పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారని సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు. పరలోక రాజ్యం దేవుని రాజ్యం కదా. దేవుని రాజ్యాన్ని బలాత్కారంగా పట్టుకునే దమ్మెవడుకుంది? పరలోక రాజ్యంలో ఎవరి ప్రభుత్వం నడుస్తుంది? దేవుని ప్రభుత్వం నడుస్తుంది. దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని బలాత్కారులు ఆక్రమించుకోవటం ఏంటి? స్వాధీనపరచుకోవటం ఏమిటి? దేవునికి మించిన బలవంతుడు ఎవరున్నారు? దేవుడికి మించిన బలవంతులు ఎవరన్నా ఉన్నారా? ఆ బలవంతుడైన దేవుని రాజ్యాన్ని బలాత్కారులు ఆక్రమించుకోవటం ఏమిటి? బలాత్కారులు పట్టుకోవటం ఏమిటి అన్నది ప్రశ్న. దేవుని రాజ్యాన్ని ఆక్రమించుకునే దమ్ము ఏ సైతానుకి, ఏ దయ్యానికి లేదు. మరి యేసు ప్రభు ఆ మాట ఎందుకన్నాడు? పరలోక రాజ్యము అంటే దేవుడే రాజుగా, దేవుడే ప్రభుత్వం చేసేటువంటి రాజ్యం. ఆ రాజ్యాన్ని బలాత్కారులు ఆక్రమించుకుంటున్నారు, బలాత్కారుల చేత అది పట్టబడుచున్నది అంటే అర్థం ఏమిటంటే, పరలోక రాజ్యములో ఒకడు ప్రవేశించాలి అంటే అతడు బలాత్కారుడై ఉండాలి అని చెప్పకనే చెప్తున్నాడు. అంతేగాని బలాత్కారులు దేవుడి రాజ్యాన్ని లాగేసుకోవటం కాదు. దేవుడి రాజ్యంలోకి పోతానంటున్నావు, నువ్వు మా రాజ్య పౌరుడివి. నువ్వు స్నేహం చేసినటువంటి ఆ అంధకార శక్తులే, ఆ దురాత్మలే, ఆ పాతాళలోక శక్తులే నిన్ను అడ్డగిస్తాయి. ఎలా అడ్డగిస్తాయి అని అడుగు. అవి ఎలా ఉన్నాయో నీకు తెలియదు. అవి ఉన్నదున్నట్టు నీకు కనబడవు కూడా, కానీ నిన్ను అడ్డగిస్తాయి. ఎలా అడ్డగిస్తాయి అంటే, రకరకాల పరిశోధనలను నీ ముందుకు తెచ్చి నిన్ను అడ్డగిస్తాయి. మొట్టమొదట వ్యక్తుల రూపంలోనే అవి పనిచేస్తాయి. నువ్వు యేసు ప్రభు చర్చికి ఒకసారి వెళ్ళొస్తాను అంటే సరే పోయిరా అంటారు. నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ సత్యం తెలుసుకున్నాను, నేను పాపినని గ్రహించాను, నేను మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం, అంటే నా పాపాలన్నీ కడుక్కునే నిమిత్తం నేను బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పు. నువ్వు నీ సొంత కుటుంబ సభ్యులే నీకు రివర్స్ అయిపోతారు. మాంసం తింటున్నావని ఎముకలు మెడలో వేసుకుంటావా? మాంసం తింటున్నావని ఎముకలు మెడలో వేసుకుంటావా? ఏదో చర్చికి పోతాను, ఏదో మంచి జరిగిద్దంటే పోనిచ్చాను, కానీ నువ్వేంటి ఏదో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు? ఏంది బాప్తీస్మాలు గీప్తీస్మాలు అంటున్నావు? ఏంది ముఖం పగిలిపోద్ది కూర్చో అంటాడు ఓ భర్త. అలాగే ఒక భార్య కూడా, ఏమండోయ్ చర్చి కంటే ఏదో పొమ్మంటే పోతానంటే పో అన్నాను, కానీ నువ్వు బాప్తిస్మాలు అది గట్రా అంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా, సమస్య లేదని రివర్స్ అయిపోతారు. కొంతమంది వ్యక్తుల ద్వారా మనం అడ్డగించబడతాం. కొంతమంది వ్యక్తుల ద్వారా మనం శోధించబడతాం. ఎప్పుడైతే మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నామని తెలుసుకుంటారో, ఈ దురాత్మలు కుటుంబ సభ్యుల్ని రేపుతాయి. కుటుంబ సభ్యుల్ని బెదిరించి, వాళ్ళకి లొంగకుండా వాళ్ళని గద్దించి నువ్వు వస్తుంటే కులస్తులను లేపుతాయి. కులస్తుల్ని వాళ్ళు వస్తారు. ముందు కులస్తుల్లో ఫ్రెండ్స్ వస్తారు. ఫ్రెండ్స్, మనమేంటి, మన క్యాస్ట్ ఏంటి, మనం ఇంత, ఆ చర్చికి ఏ కులాలు వెళ్తారు, నువ్వేంది ఆ కులం దగ్గరికి పోయి కూర్చుంటున్నావు, వాళ్ళ కాళ్ళ దగ్గర నువ్వు కూర్చునేది ఏంది,
ఏదో యేసుప్రభు ఏదన్నా సాయం చేశాడంటే పోయి గౌరవనీయంగా ఆ పెట్టులో అంత సందా వేసి రావాలి, కానీ ఏందిరా నువ్వు చేస్తున్న పని అని ఫ్రెండ్స్ రూపంలో అడ్డగిస్తాయి. మామూలుగా లోబడకపోతే ఈ వీళ్ళు వెళ్ళి కులపోళ్ళని తీసుకొస్తే ఆ కులస్తులందరూ కలిసి, బాయ్ నువ్వు యేసు ప్రభు ఇది అంటే మేము ఊరుకోము బాయ్, ఇప్పటిదాకా అన్ని విషయాల్లో కులం తరపు నుంచి నీకు కూడా వాటా కల్పించాం, ఇక అన్నిటిలోంచి నిన్ను తొలగిస్తాం, నీ కుటుంబాన్ని తొలగిస్తాం, ఇక నీ పెళ్ళికి రావు, నీ పెటాకులకు రావు, నీ పిల్లల పెళ్ళికి రావు, నువ్వు సస్తే రావు, నువ్వు బతికితే రావు అని చెప్పి కౌన్సిలింగ్లు మొదలు పెడతారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో గతంలో చాలామంది వీటిని ఎదుర్కొని ఉన్నారు. నేను అలా ఎదుర్కొన్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నా ఫ్యామిలీ కూడా ఎదుర్కొంది. మీలో చాలామంది చేతులు ఎత్తారట, కదిలించండి. అంటే ఇంతమంది ఈ శోధనలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? కొంతమంది కులం కాదు కానీ మతం. మీరు కానీ యేసు ప్రభులోకి పోయారంటే మీ పెళ్ళిళ్ళకి రాం. మీరు కానీ యేసు ప్రభులోకి పోయారంటే మీరు చస్తే రాం. మీరు చస్తే మా శవపేటికి ఇవ్వం, మా ఖబరస్థాన్లో అంటే శ్మశానంలో నీకు చోటు ఇయ్యం. చచ్చిపోయినప్పుడు మోసుకెళ్తారే మంచం, ఎవరు చచ్చిపోయినా ఆ మంచంలోనే మోసుకొని పోతారు. ఆ మంచాన్ని కూడా నీకు ఇయ్యం, జాగ్రత్త. ఆ మంచం నీకు కావాలంటే ఏది సచ్చాక ఆ మంచంలో నువ్వు తీసుకెళ్ళబడాలంటే, మా ఖబరస్థాన్లో నీకు స్థలం కావాలంటే నువ్వు మా మతాన్ని వదిలిపెట్టి ఇంకో దానిలోకి వెళ్ళకూడదు అని కులస్తులు, మతస్థులు, కుటుంబస్తులు అడ్డగిస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? కులానికి భయపడాలా, మతానికి భయపడాలా, కుటుంబానికి భయపడాలా? ఉద్యోగం చేసే ప్రదేశాల్లో పై అధికారులు బెదిరిస్తారు. ఎక్కడ సందుంటే అక్కడ ఈ దురాత్మలు సదరు వ్యక్తులను పట్టి మనల్ని శోధిస్తాయి, తెగించి మనం దేవుని రాజ్యంలోకి చేరకుండా అడ్డగిస్తాయి. ఇప్పుడు ఒక 4 రకాల రూపాలు చెప్పాను, ఇంకొక టైపు కూడా చెప్తా. కొంతమందికి యేసు ప్రభు దగ్గరికి రావాలని ఉంటుంది. ఆ మాటలన్నా, ఆ పాటలన్నా, ఆ క్లైమేట్ అన్నా చాలా ఇష్టం. కానీ ఆడికి పోతే అలవాట్లు మానుకోవాల్సి వచ్చిందని కొంతమంది రారు. కొన్ని వ్యసనాలు ఉంటాయి కొంతమందికి. ఆ వ్యసనాలని వదిలించుకోలేక, ఇటు దేవుని రాజ్యంలోకి రాలేక, వాటిని వదిలించుకోలేక కొంతమంది ఆగిపోతారు. మీలో చాలామందిని ఆ వ్యసనాలు పీడించినాయి. నువ్వు చర్చికి కానీ పోతే పసికెర్లోడికి కూడా ఉండవు అన్ని పత్యాలు. ఎవరికి? పసికెర్లైనోడికి కూడా ఉండవు అన్ని పత్యాలు. నువ్వు ఏమి చేయకూడదు అంటారు వాళ్ళు. కాబట్టి నువ్వు అక్కడికి పోయావంటే అన్నీ మానుకోవాల్సి వచ్చింది. ఎప్పుడన్నా పండగ పబ్బం కూడా లేదు. ఎప్పుడన్నా నోరు తొత్తర పుట్టినప్పుడు ఒక 2 దమ్ములు లాగడానికి లేదు. ఎప్పుడన్నా నాలుగు లాగినప్పుడు 2 సొక్కలు వేసుకోవటానికి లేదు. ఎప్పుడన్నా మనసు కలిగినప్పుడు పాపం చేసుకోవటానికి లేదు. అన్నీ కంట్రోల్ అయిపోవాలి. ఇవన్నీ మానుకుంటే కానీ నీకు అక్కడ యేసు ప్రభు దగ్గర ప్లేస్ రాదు. కాబట్టి ఇవన్నీ మానుకోవటం కష్టమని వ్యసనాల రూపంలో అడ్డగిస్తాయి. ఇవన్నీ ఎలాంటివంటే, ఒక మనిషిని ముందుకు పోయేవాడిని నలుగురు బట్టి వెనక్కి లాగితే ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఒక పక్క కుటుంబం, ఒక పక్క సమాజం, ఒక పక్క మతం, ఒక పక్క కులం, ఒక పక్క బలహీనతలు, అలవాట్లు. ఇంకొక టైపు కూడా చెప్తా. కొంతమంది వస్తారు, వచ్చి మనం ఇప్పటిదాకా ఆరాధిస్తున్నటువంటి వాళ్ళని నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావు, ఖచ్చితంగా ఘోరమైన కీడు జరిగిద్ది నీకు అని చెబుతుంటారు. ఎందుకంటే నువ్వు వేరే పార్టీలోకి చేరుతున్నావు కనుక ఇప్పటిదాకా నువ్వు ఉన్న పార్టీ నీ మీద తిరుగుబాటు చేసిద్ది, మనం ఆరాధించే వాళ్ళు నీకు ఏదన్నా కీడు చేస్తారు, నీకు మునిగిద్ది కొంప అని భయపెడతారు. ఇదొక లాగుడు. ఇవన్నీ వెనక లాగుళ్ళు అన్నమాట. మనం దేవుని రాజ్యంలోనికి ఎంటర్ అవ్వాలంటే
దేవుని రాజ్యానికి ఎంటర్ అవ్వాలంటే ఇవన్నీ వెనకలాగుళ్ళు. కొంతమందికి ప్రిస్టేజ్ ఫీలింగ్, కొంతమందికి ప్రిస్టేజ్. చర్చిలోకి వెళ్ళి భక్తి పేరుతో కూర్చొని దేవుణ్ణి ఆరాధించి మోకాళ్ళేసి ప్రార్థన చేసి బైబిల్ చేతిలో పట్టుకొని ఆధ్యాత్మిక వాతావరణంలో తిరగటం అనేది కొంతమందికి సిగ్గు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఇదొకలాగుడు. ఇప్పుడు 4-5 రకాలు చెప్పా, లేదా 5-6 రకాలు చెప్పా. ఇవన్నీ వెనకలాగుళ్ళు అన్నమాట. ఇంకా కొన్ని ఉంటాయి కొంతమందికి. లింకులు, 2 కుంపట్లు, అక్రమ సంబంధాలు, ఇదొక టైపు. ఇది వరుసలో 7వది అన్నమాట. అక్రమ సంబంధాలు, కొంచెం శారీరక వ్యామోహాలు కొంతమందికి ఉంటాయి. నేను చర్చికి పోవాలనుకుంటున్నాను అమ్మాయి అంటే, మరి నన్నేం చేస్తావు అబ్బాయి అంటది. నువ్వు చర్చికి పోయి భక్తుడు అయిపోతే నువ్వు నీ భార్యతోనే ఉంటే మరి నా గతి ఏంది? ఇప్పుడు దాకుండి ఇప్పుడేంది నేను భక్తుడిని అవుతున్నాను అంటున్నావేంది? మొహం పగిలిద్ది అన్నీ తగిలించుకుంటారు కదా లింకులు. ఒక్కొక్కడికి తెలియదు, కదిలిచ్చేటప్పుడు భలే హాయిగా ఆనందంగా ఉంటుంది. ఆ లింకు మెడకు పడ్డా కానీ గిలగిలగిలగిలగిలగిల తన్నుకుంటాడు అనమాట. అట్లా తన్నుకుంటున్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారులే, చాలామంది ఉన్నారులే. వచ్చి మొత్తుకుంటూ ఉంటారు నా దగ్గర. ఏం చేద్దాం, తగిలించుకున్నావుగా సాగు నాయన అని చెబుతాను. నేను ఏం చేస్తాను మరి కదా. ఇవన్నీ లింకులు అనమాట. ఇవన్నీ ఎలాంటివంటే, ఒక మనిషి ముందుకెళ్తుంటే కాళ్ళు చేతులు తలకాయ మొత్తం జుట్టు పట్టుకొని వెనక్కి లాగుతుంటే వీటన్నిటినీ బలాత్కారంగా వదిలించుకొని బలవంతంగా ప్రవేశించేదే పరలోక రాజ్యం. నేను అందుకే చాలాసార్లు అన్నాను, మళ్ళీ ఈరోజు కూడా అంటున్నాను, యేసు ప్రభుని నమ్ముకోవాలంటే దమ్ము కావాలని చెప్పాను. యేసు ప్రభుని నమ్ముకోవాలంటే దమ్ము కావాలి. మొత్తానికి అడ్డం తిరిగే దమ్ము కావాలి. బలహీనతలను ఎదిరించే దమ్ము కావాలి. కులాన్ని శాసించే దమ్ము కావాలి. మతాన్ని శాసించే దమ్ము కావాలి. కుటుంబాన్ని ధిక్కరించే దమ్ము కావాలి. స్నేహితులను వదిలేసుకునే దమ్ము కావాలి. ప్రిస్టేజీ వదిలేసుకునే దమ్ము కావాలి. అక్రమ సంబంధాలు తగిలించుకున్న లింకులు వదిలించుకునే దమ్ము. ఆ దమ్మున్నోళ్లే ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారు, పరలోక రాజ్య పౌరులు. అందుకే మీరంటే చాలా గౌరవం నాకు. మీరంటే చాలా గౌరవం. అందుకే మీకు ముందు వందనాలు చెబుతాను నేను. ఫస్ట్ దేవునికి బలిపీఠం ఎక్కేటప్పుడు స్తోత్రాలు చెప్పుకొని ఇక్కడ కూర్చోగానే మీకు వందనాలు చెబుతాను. ఎందుకంటే మీరు సామాన్యులు కాదు, మీరందరూ బలాత్కారులు. స్తోత్రం. బలాత్కారులు అంటే ఎవరినో బలవంతం చేశారని చెప్పట్లా. బలాత్కారులు అనే మాటకు అర్థం బలవంతం చేసిన వాళ్ళని. మీరు ఎవరిని బలవంతం చేయలేదు, కానీ మిమ్మల్ని దేవునికి సమీపం కాకుండా, దేవుని రాజ్యానికి చేరకుండా అడ్డగించినటువంటి సకల బంధకాలని బలవంతంగా తెంచేసుకొని నాకు యేసు చాలు అని అడుగేసిన వాళ్ళు మీరు. ఎవరు చాలు? నాకు యేసు చాలు అని అడుగు వేసిన వాళ్ళు మీరు. ఈరోజు ఇక్కడ కూర్చున్నాళ్లలో ఇంకా నేను మారు మనసు పొందలేదు, ఇంకా బాప్తిస్మం పొందలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను ఇంకా బాప్తిస్మం పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్, చాలామంది ఉన్నారు. నువ్వు ఎందుకు ఆగావు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందకుండా నువ్వు ఎందుకు ఆగావు? నేను చెప్పనా? ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదో ఒకటి నీ మెడకు తాడులాగేసి లాగుతుంది వెనక్కి. అర్థమైందా? ఇంకొంతమంది ఉంటారు, ఇంకొక టైప్ వాళ్ళు ఏంటో తెలుసా? వాళ్ళకి ఈ బంధకాలు ఏమి ఉండవు. సైతాను గాడు వాళ్ళ పక్కన చేరి మోసం చేస్తాడు. ఏమనంటే, నేను బాప్తిస్మం పొందాలనుకుంటున్నాను సైతానా అంటే, భలే పనేనే, బాప్తిస్మం పొందకపోతే అట్ట పరలోక రాజ్యం పోవద్దు. నువ్వు పోవాలంటే పొందాల్సిందే, తప్పకుండా పొందుతూ. కానీ మరి ఇంకేం పొందుతా అంటే వాడంటాడు, పొందుతూ కానీ అయ్యో పొందకపోతే అట్ట, అయితే ఇప్పుడు కాదు. సైతానుగాడే, అయితే ఇప్పుడు కాదు, టైం ఉంది అని చివరికి నువ్వు చచ్చిందాకా టైం ఉంది అంటానే ఉంటాడు వాడు. నేను అడుగుతున్నాను, మీరు ఎందుకు పొందలేదు? చాలా చేతులు లేచినాయి.
పాపాలు ఎందుకు కడిగేసుకోలేదు? దేవుడు ఉచితంగా ఇచ్చిన రక్షణ, పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరీ లేదు, ఉచితమైన రక్షణే ఎందుకు నిర్లక్ష్యం చేశారు, ఎందుకు పొందలేదు అని సూటిగా అడుగుతున్నా. నీకు అర్థం కాక పొందలేదా, తెలియక పొందలేదా, లేకపోతే నేను చెప్పిన బంధకాలు తెంచుకోలేక బలవంతంగా వదిలించుకోవటం చేత గాక నువ్వు ఆలస్యం చేస్తున్నావా? ఒక మాట చెప్పనివ్వండి. ఈరోజు కాళ్ళ ముందు చూపు చూస్తున్నావు, ఈరోజు నువ్వు కాళ్ళ ముందు చూపు చూస్తున్నావు. ఇవాళ గడిచిపోయిందిలే, రేపు గడిచిపోయిందిలే, ఎల్లుండి గడిచిపోయిందిలే అని గడిచిపోతుందని కాళ్ళ ముందు చూపు చూస్తున్నావు. కానీ నీ కాలం ఎప్పుడు ముగుస్తుందో నీకు తెలియదు. పుట్టేటప్పుడు మన ప్రమేయం లేదు, పుట్టేటప్పుడు మన ప్రమేయం లేదు, కానీ చచ్చేటప్పుడు మాత్రం మన ప్రమేయం ఉంటుంది. పుట్టేటప్పుడు మనకు తెలియదండి, పాపులుగానే పుట్టాం. ఒకవేళ పుట్టేటప్పుడు మనకు తెలిస్తే సచ్చినా పాపులాగా పుట్టాం, పరిశుద్ధుల్లాగానే పుడతాం. కానీ మనకు తెలుసా? పుట్టేటప్పుడు ఎవరికైనా తెలుసా? మనకు తెలియదు. పాపులుగానే, పాపుల కడుపున పాపులుగానే పుట్టాం. కానీ చచ్చేటప్పుడు మాత్రం పాపులుగా చావద్దు, పాపులుగా చావద్దు. అది యేసు ప్రభు చెప్తున్న మాట. ఆ పాపాలను యేసు రక్తంలో కడిగేసుకొని పరిశుద్ధులుగా ఈ లోకాన్ని వదులుదాం. ఇది మన చేతిలో ఉంది. ఇది ఎవరి చేతిలో ఉంది? ఇది మన చేతిలో ఉంది. కాబట్టి ఈ లోకాన్ని వదిలేటప్పుడు పరిశుద్ధులుగా ఈ లోకాన్ని వదులుతాం. దానికోసం జన్మ కర్మ పాపాలన్నీ కడగబడి నిమిత్తము బాప్తిస్మం పొంది జీవగ్రంథంలో పేరు సంపాదించుకుందాం. పాపం చెయ్యటానికి ఆలోచించాలి, పాపం చేయటానికి ఆలోచించాలి, కానీ చేసిన పాపాలు కడిగేసుకోవటానికి ఆలోచన లేదండి. నాకు అర్థం కాదు. వస్త్రాలకు బురద పూసుకునేటప్పుడు ఆలోచించాలి, అయిన బురదను కడిగేసుకోవటానికి ఆలోచన ఎందుకు? కడిగేసుకుంటే పోయిద్ది. కొంతమంది ఎంత చెప్పినా వాళ్ళు ఈ మాటల్ని సీరియస్గా తీసుకోరు. నాకు తెలిసిన ఓ బ్రదర్ ఉన్నాడు, నాకు తెలిసిన ఓ బ్రదరు చాలా కాలంగా యేసుప్రభు దగ్గరికి వస్తున్నాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు అన్నీ చదువుతున్నావు, అన్నీ తెలుసుకున్నావు, మారు మనసు పొంది బాప్తిస్మం పొందు. ఈ లోకంలోనికి పాపిగా వచ్చాం, చచ్చేటప్పుడు పరిశుద్ధులంగా చద్దాం. దేవుని దగ్గరికి పోయేటప్పుడు పాపాలు కడిగేసుకొని పరిశుద్ధులమై చేరదాం. నా మాట విను, రక్షణ పొందని నేను దొరికినప్పుడల్లా మనిషి చెబుతున్నా. ఆయన ఒక సండే రోజు నాతో ఒక మాట అన్నాడు. వచ్చే వారంలో, వచ్చే ఆదివారం తప్పకుండా నేను బాప్తీసం పొందుతా అని పోయాడు. వచ్చే ఆదివారం తప్పకుండా నేను బాప్తీసం పొందుతాను, ఇప్పుడు పొందను అని పోయాడు. మీకు తెలుసా, అతను వెళ్ళిన 3వ రోజు నా కబురు వచ్చింది, అతను చనిపోయాడని. ఇది రియల్గా జరిగింది. నేను అతని దగ్గరికి వెళ్ళి ఆ డెడ్ బాడీని చూసి అతని మొహంకి వెళ్ళి చూస్తే అతడు అన్న మాటలు గుర్తొస్తున్నాయి నాకు. ఏమన్నా తెలుసా? ఇన్ని రోజులు నీకు చెప్పలా, ఈరోజు చెప్తున్నాను నేను, ఖచ్చితంగా వచ్చే వారం తప్పకుండా నేను బాప్తిజం పొందుతా అని పోయాడు. అంటే అతను ఏమనుకున్నాడు? వచ్చే సండే వరకు నేను బతికుంటా అనుకున్నాడు. అతను అనుకోలేదు ఇంకా 3 డేస్లోనే నా కథ ముగుస్తుంది అని, ఇంకా 3 దినాల్లోనే నేను యాత్ర ముగిస్తాను అని అతను అనుకోలే. కానీ దారుణం జరిగిపోయింది. సడన్గా కన్ను మూసాడు. ఇలాంటి ఒకటి కాదు, చాలా స్టోరీస్ ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ప్రేమతో చెప్పాలి కాబట్టి, నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నా. మీరు బాప్తీసం పొందుకుంటే నాకేం లక్షలు రావు, కనీసం 100 కూడా రావు, 10 కూడా రావు. ఇంకా చెప్పాలంటే నాకు చాకిరీ మీకు బాప్తీసం ఇవ్వడానికి. అయినా దానికి కూడా సిద్ధపడ్డా. కానీ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీ ఆత్మలు నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి చేరాలని, నీ ఆత్మలు దేవుని రాజ్యానికి చేరాలన్న ఆకాంక్షతో నేను చెప్తున్నా. దేవుడు ఇప్పటికే నీకు చాలా కాలం టైం ఇచ్చాడు. నీకు తెలియకుండా ఏమి లేదు, నీకు తెలుసు. తెలిసే నువ్వు ఆలస్యం చేస్తున్నావు. కొన్నిటిని బలవంతంగా తెంచుకోవటానికి తెగించలేక పిరికి పందవై
భయపడుతూ వెనకడుగు వేస్తున్నావు. అందుకే చెబుతున్నా, తెగించకపోతే దేవుని రాజ్యాన్ని చేరుకోలేవు. తెగించకపోతే పరలోక రాజ్య పౌరత్వాన్ని సంపాదించుకోలేవు. తెగించకపోతే జన్మ కర్మ పాపాలు యేసు రక్తంలో కడుక్కోలేవు. పాపిగానే కన్ను మోస్తావు. పాపానికి జీతం మరణం, నరకం. బలవంతంగా దేవుని రాజ్యానికి మనం చేరాలి. పరలోక రాజ్య ప్రవేశం జరిగించాలి. దీనికి ఖచ్చితంగా నాకు తెలుసు ఎన్నో అడ్డగింపులు వస్తాయి. అరే, నేను బాప్తీసం పొందుదామని బయలుదేరిన రోజు 60 ఏళ్ల ముసలమ్మ వచ్చి ఆపింది నన్ను. 60 ఏళ్ల ముసలమ్మ, ఏడికి వెళ్తున్నా ఉంది. చర్చి కన్నా కోటాలు సాయంత్రంగా అంది. నేను ఇప్పుడు పోతున్నా అన్నా. చెప్పరాదా, నేను కూడా వస్తాగా అంది. మామూలుగా పోతున్నాలే అన్నా. ఎందుకు ఇవన్నీ ఎలాగ చెప్పటం అని నా ఫీలింగు. అయ్యో చెప్పయ్యో అంది. అప్పుడు అన్నాను, బాప్తీసం ఇస్తారు పగలపూట, పొందుదామని పోతున్నా అన్నా. బాప్తీసం ఇప్పుడే నువ్వు చర్చికి రావటం మొదలుపెట్టింది. అయినా నీ వయసు ఎంత? చిన్నోడివి. నాకు దగ్గర 60. నేనే పొందలా, నీకెందుకు అంది. ఇప్పుడు నేను బాప్తీసం పొందితే ఆమెకు వచ్చిన బాధ ఏంది నాకు అర్థం కాదు. ఆమెకేమన్నా ఆస్తి నష్టమా? ఆమెకేమన్నా డబ్బులు నష్టమా? నేను బాప్తీసం పొందితే ఆమెకు వచ్చిన నష్టం ఏంది? నిద్రపోయేదల్లా లేచి వచ్చింది. లేపుకొచ్చాడు సైతానుగాడు. వాడు పోతున్నాడు, లేను లేపుకొచ్చాడు. వచ్చి నాకు అడ్డు తగిలింది. 12 వాళ్ళు బాప్తీసం ఇస్తామని కబురు పెట్టారు. నైట్ కూటంలో ప్రకటించేటప్పుడు ప్రకటించారు, రేపు 12 బాప్తీసం అని. ఖచ్చితంగా 12 నేను బయలుదేరితే ఏమొచ్చింది? దురాత్మలాగా వచ్చి ఒక మాటతో వదిలిపెట్టలా. ఏమైనా కానీ నేను పొందాలనుకుంటున్నాను అంటే, ఒరి నీ పిల్లోడు చల్లంగుండా ఏందనుకుంటా. బాప్తీసం అంటే నీకేం అర్థం కావట్లేదే. మొన్న ఆ కాలనీలో వాళ్ళ అబ్బాయి ఇట్నే బాప్తీసం పొంది ఏదో తేడా పడ్డాడంటే చచ్చిపోయాడంది. చచ్చిపోయాడనేసరికి గుండె గుబిల్లు మంది. అంటే ఏదన్నా బాప్తీసం పొందిన తర్వాత ఎక్కడన్నా ఏదన్నా బ్యాలెన్స్ తప్పితే ఏకంగా పోవటమేనమాట అని అప్పుడు వెనక్కి పోయా. కొత్త కదా, బైబిల్ తెలియదు. ఇంటికి పోయా. మళ్ళీ చూసావా, నన్ను పంపించిపోయింది. ఇంటికి పోయి ఆలోచించడం మొదలుపెట్టా. తీసుకుందామా వద్దా, తీసుకుంటే ఏదన్నా తేడా పడితే సత్తామేమో. అయినా సావో బతుకో, తీసుకోపోతే ఎట్టా? పాపాలు కడుక్కోవాలి కదా. అప్పుడు దేవుడు మాట్లాడాడు. 2 గంటలు ఆలోచించా. 12 పోయి 2 దాకా ఆలోచిస్తానే ఉన్నా. అప్పుడు దేవుడు మాట్లాడాడు, రే పిచ్చోడా, పాపాలు చేయటానికి ఆలోచించాలి కానీ చేసిన పాపాలు కడిగేసుకోవడానికి ఆలోచన ఎందుకురా వెర్రివాడా? తప్పుడు పనులు చేయటానికి ఆలోచించాలి కానీ చేసిన తప్పులన్నిటినీ నా రక్తంలో కడిగేసుకోవటానికి ఆలోచన ఎందుకురా? అయినా నీ ప్రాణం నేను తీయాలనుకుంటే బాప్తీసం పొందకపోతే మాత్రం ఆగుతానా? కాదురా, నేను ప్రాణం తీయాలనుకుంటే బాప్తీసం పొందకపోతే మాత్రం నేను ఆగుతానా? అయినా పాపం అనేది మీద ఉంటే శాపం వచ్చింది, కానీ పాపాలన్నీ కడగబడితే దీవెన కదా వచ్చేది. శాపం ఎందుకు వచ్చింది? శోధన ఎందుకు వచ్చింది? కీడెందుకు వచ్చింది? పాపాలనే నెత్తినుంటే శాపాలు వస్తాయి. పాపాలు కడిగేసుకుంటే దీవెన వస్తుంది, రక్షణ వస్తుంది, జీవగ్రంథంలో పేరు లిఖించబడిద్ది. గనుక నీ ఆలోచన సరైంది కాదు అని దేవుడు మాట్లాడాడు. కరెక్టే కదా. ముసలిది నన్ను జడగొట్టింది, పనికి మాలిందని లేచి మోకాళ్ళు లేచి ప్రార్థన చేశా. ఎందుకో తెలుసా? 12 బాప్తిస్మాలు ఇస్తామంటే 2 అయిపోయి ఉంటాయిగా. మరి నేను పోతే నాకెవరు ఇస్తారు? అందుకని ఏమని ప్రార్థన చేశానో తెలుసా? దేవా, నేను బాప్తిస్మం పొందడానికి బయలుదేరి కూడా వెనక్కి వచ్చాను పనికి మాలినోడిని తండ్రి. ఇప్పుడు నేను పోతున్నా, నేను పోయేసరికి బాప్తిస్మాలు అయిపోకూడదు దేవా, నాకు బాప్తిసం ఇచ్చే తీసుకురాయ్యా అని ప్రార్థన చేశా.
నేను మందిరం దగ్గరికి పోయేటప్పటికి అప్పుడే వాళ్ళు సామాన్లు దించుతున్నారు, అప్పుడే వాళ్ళు కూటం మొదలు పెడుతున్నారు. వాళ్ళు ఆ రోజు నాకు నేను కూర్చున్నప్పుడు, జనాల్లో పోయి కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈరోజు 12 మేము రావాల్సింది, మాకు 2 గంటల ఆలస్యం అయింది అని వాళ్ళు చెప్పారు. అంతమందిలో నేను కూర్చొని నేను నవ్వుకున్నా. ఆ 2 గంటల ఆలస్యం ఎవరి కోసం అయిందో నాకు తెలుసు. ఎవరి కోసం అయింది? నా కోసం అయింది. అప్పుడు 2002 ఏప్రిల్ 17న, అప్పటికి ఒక నెలే, అంటే 4 ఆదివారాలే నేను చర్చికి పోవటం మొదలుపెట్టి, నాకు సంగతి అర్థమైంది. తీసుకున్నా. పగలు ఇంచుమించు 3 గంటల వేళ బాప్తీసం తీసుకున్నాను. వీరయ్యగా పాత జీవితంలో చనిపోయి షాలేము రాజు అనే ఒక నూతన పేరుతో ఒక క్రొత్త జన్మ అనుభవం, ఒక నూతన జీవితం నా లైఫ్లో, ఒక నూతన జన్మ అనుభవం నా జీవితంలో నేను చూశాను. ఈరోజు మీ అందరికీ ఇంకా రక్షణ పొందకుండా రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళకి ప్రేమతో 2 చేతులు జోడించి మీ జాగ్రత్త కోసం చెబుతున్నా. ఈ మాటలు తేలిగ్గా తీసుకుంటారో సీరియస్గా తీసుకుంటారో మీ ఇష్టం.